ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్ణయించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నెల 23వ తేదీన చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారు. దీనికి సంబంధించిన సభను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నది. అందుకు సంబంధించినటువంటి సన్నాహక అంటే ప్రిపరేటరీ మీటింగ్ ఈ రోజు కొద్దిసేపట్లో మొయినాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ జూతో పాటు బండి సంజయ్, ఇతర నాయకులు కీలక నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సభకు నగరం నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నాయకులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాయకులకు కూడా సభా నిర్వహణ, సభా వేదిక నిర్మాణము, జన సమీకరణ వీటికి సంబంధించిన బాధ్యతను అప్పగించాలన్నటువంటి నిర్ణయించినటువంటి పార్టీ ఆ సభకు వీరందరినీ కూడా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో వీరందరూ అంటే అందరూ కూడా ఇప్పుడు మొయినాబాద్ బాట పట్టారు. మొయినాబాద్ సంబంధించినటువంటి మీటింగ్ హాజరై అక్కడ అంటే అమిత్ షా సభను ఏ రకంగా సక్సెస్ చేయాలి, కేసీఆర్ రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ జన సమీకరణ కోసము రోజుల తరబడి రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఆ సభ సక్సెస్ కూడా మహారాష్ట్రలో విస్తృతంగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే 23న ఇక్కడ అమిత్ షా బహిరంగ సభ జరిగితే 24న ఔరంగాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ జరిగే అవకాశం. ఔరంగాబాద్ బహిరంగ సభ కంటే అమిత్ షా బహిరంగ సభను తెలంగాణలో సక్సెస్ చేయాలి. తెలంగాణలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఆదరణ ఏ పాటిది అని మరోసారి నిరూపించాలన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ కోణంలో ఏర్పాట్లు చేస్తామని జన సమీకరణ కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా ప్రకటించి అందుకు సంబంధించి జన సమీకరణను చేయాలని చేస్తా ఉన్నారు. మరో పక్కన చేవెళ్లలో భారీ బహిరంగ సభ కోసం కావాల్సినటువంటి స్థలాన్ని కూడా ఇప్పటికే నిర్ణయించినటువంటి రాష్ట్ర నాయకత్వం అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి అంటే ఎండాకాలం సభ జరిగేది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగడం. మొన్న వారం 10 రోజుల క్రితం హైదరాబాద్ పేడగంలో జరిగిన మోడీ బహిరంగ సభలో ఏ రకంగా అయితే టెంట్లు వేసి స్కూల్స్ పెట్టి చేశారో ఆ రకంగా ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగదు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకత్వం ఆ కోణంలో కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటున్నాయి. అక్కడ జరిగే పనులను కూడా రాష్ట్ర నాయకులు ముందుగా అంటే ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి సమావేశం కంటే ముందు రాష్ట్ర నాయకులు వెళ్ళి అక్కడ కొంత పరిశీలించే అవకాశం, ఆ తర్వాత బహిరంగ సభను ఎలా నిర్వహించాలి, ఎక్కడ ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలి, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, వాహనాల సమీకరణ కానీ జన సమీకరణ కానీ వీటన్నింటికీ ఒక యజ్ఞం లాగా తీసుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు అందుకు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఇన్ఛార్జ్, ఏ విభాగానికి ఎవరు ఇన్ఛార్జ్ అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం జరిగేటువంటి హైదరాబాద్ సభలో ప్రకటించే అవకాశం. అందుకు సంబంధించి ఏర్పాట్ల కోసం రాష్ట్ర నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది గ్రేటర్ పరిధిలోని చాలా మంది నాయకులు మొయినాబాద్ బట్ట పెట్టారు. రాజశేఖర్ రైట్. ఒకటంటే సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ముందస్తు అనుమతులకు సంబంధించి ప్రక్రియ పూర్తయినట్లు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే గతంలో కూడా ముందుగా పరిణామాలు మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ పర్మిషన్ సంబంధించి ముందస్తుగా తీసుకుంటే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారి కూడా అమిత్ షా కానీ మోదీ కానీ తెలంగాణ వచ్చినప్పుడు ముందస్తుగానే ఫ్లెక్సీలు వెళ్ళటం, వ్యతిరేకతను చూపించే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి అలాంటి చర్యలు మనం జరుగుతుందని చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో జరిగినటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు అలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. తనకు ప్రధాన శత్రువు మోడీయే అని కూడా అనేక సందర్భాలలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమిత్ షా వచ్చినప్పుడు కొంత ఫ్లెక్సీలు కలకలం మరోసారి వివరించారు. అయితే ఈసారి రంగారెడ్డి జిల్లా ఆ వ్యతిరేక ఫ్లెక్సీలకు వేదిక జరగబోయేది రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ కాబట్టి ఆ ప్రాంతంలోనే ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కువగా ఉండవద్దు, అంటే బేగంపేట పరిసర ప్రాంతాల్లో కొంత ఉండవచ్చు. రెండోది వచ్చేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాబట్టి ఇంకోటి అమిత్ షా తర్వాత బహిరంగ సభ నిర్వహించేది కూడా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తా ఉన్నారు. చేవెళ్ళ పెద్ద ప్రాంతం అంత ఎవరికి ఇబ్బంది చేవెళ్ళ పరిసర వాళ్ళు ఏర్పడారు అంటే మైదాన ప్రాంతాల్లో వాళ్ళు బహిరంగ సభ ఏర్పరిచినట్టు పోలీసుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండవు, పోలీసుల అనుమతి లభిస్తుంది అన్న
కోణంలో పోలీసు మా రాష్ట్ర నాయకులు ఉన్నారు. అందుకు సంబంధించిన ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఎస్పీతో వీళ్ళు భేటీ అయినట్టుగా మనకున్న సమాచారం. అక్కడ పోలీసు కూడా అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్ళారని తెలుస్తా ఉన్నది. ఒకేసారి అటువైపు నుంచి బీఆర్ఎస్ అధినేత, ఇటువైపు అమిత్ షా ఒకేసారి సభలు నిర్వహిస్తూ ఉండడం అంటే దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే ఎన్నికల దగ్గర సమీపిస్తున్నటువంటి సమయం, ఇంకోటి బీజేపీ కూడా తన బలాన్ని మరింతగా పుంజుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ సభ ద్వారా అమిత్ షా తెలంగాణకి, తెలంగాణ ప్రజానికానికి? రైట్. ఒకటి అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అందులో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఎలాగా ముందుకు వెళ్ళాలి, పని విభజన, ఇవన్నీ